టాటా. ఈ పేరు తెలియని భారతీయుడుండడు. ఉప్పు నుంచి ఉక్కు వరకు, టీ నుంచి ట్రక్స్ వరకు, ఇలా ప్రతి దానిలోనూ టాటా పేరు వినబడుతుంది. 23 లక్షల కోట్ల రూపాయల విలువతో, సుమారుగా 8 లక్షల మంది ఉద్యోగాలతో మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఇంత పెద్ద కంపెనీని విజయవంతంగా నడిపించిన వ్యక్తి రతన్ టాటా. దేశంలోనే అతిపెద్ద కంపెనీలు అయినటువంటి రిలయన్స్, ఆదిత్య బిర్లా, అడాగ్, ఈ 3 కలిపినా కూడా వీటన్నిటికన్నా టాటా గ్రూప్ చాలా పెద్దది. కానీ అంత పెద్ద కంపెనీ అయినా కూడా ఏనాడు అత్యంత ధనికుల జాబితాలో టాటా ఏనాడు ఎక్కడ కనిపించలేడు. ఈ టాటా గ్రూప్ గురించి, దానిని నడిపించిన రతన్ టాటా గురించి తెలుసుకుందాం. టాటా కంపెనీ మొదట ఒక టెక్స్టైల్స్ మిల్గా ప్రారంభమైంది. జెమ్సెడ్ టాటా అనే ఆయన దీనిని స్థాపించారు. అలా 1868లో మొదలైన ఈ కంపెనీ తరతరాలుగా చేతులు మారుతూ వచ్చింది. అస్సలు మన దేశంలో మొట్టమొదటిసారిగా ఎయిర్లైన్స్ కంపెనీని స్టార్ట్ చేసింది టాటాలే. ఇప్పుడు ఎయిర్ ఇండియాగా చెప్పుకొస్తున్న ఎయిర్లైన్స్ మొదట టాటా ఎయిర్లైన్స్గా ఉండేది. కానీ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అది ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది. తిరిగి మళ్ళీ టాటా దాని 2022లో ఆక్షన్లో పొందిందన్నమాట. ఇదొక్కటే కాదు, ఆసియాలోనే మొట్టమొదటి స్టీల్ కంపెనీ, అలాగే మన దేశంలోనే మొట్టమొదటి హోటల్ అయినటువంటి తాజ్ హోటల్ని స్థాపించింది కూడా టాటాలే. ఇలా మన దేశానికి ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలను పరిచయం చేశారు. దేశ నిర్మాణం మరియు అభివృద్ధిలో టాటాల పాత్ర ఎంతగానో ఉంది. వీళ్ళందరిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి రతన్ టాటా. రతన్ టాటా గారు డిసెంబర్ 28, 1937వ సంవత్సరంలో దేశంలోని అత్యంత ధనిక కుటుంబంలో జన్మించారు. ఈయనకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడిపోవడంతో వాళ్ళ నానమ్మ దగ్గర పెరిగారు. తరువాత అమెరికాలో కార్నెల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. వెంటనే IBMలో ఉద్యోగం వచ్చింది. కానీ JRD టాటా రతన్ టాటాని ఇండియాకి వచ్చి టాటా స్టీల్లో చేరమని సలహా ఇవ్వడంతో అమెరికా నుండి ఇండియాకి వచ్చి జంషెడ్పూర్లో టాటా స్టీల్ ప్లాంట్లో అప్రెంటిస్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. తరువాత 1991లో JRD టాటా రతన్ టాటాని టాటా గ్రూప్ చైర్మన్గా నియమించారు. అప్పట్లో చాలామంది బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఎటువంటి అనుభవం లేని రతన్ టాటా చేతిలో ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని పెట్టడాన్ని వ్యతిరేకించారు. కానీ వాళ్ళందరి అభిప్రాయాలు తప్పని నిరూపించాడు రతన్ టాటా. ఈయన ఆయంలో టాటా గ్రూప్ పరుగులు తీసింది. 10,000 కోట్ల రూపాయలు ఉండవలసిన వ్యాపారాన్ని ఏకంగా 20 లక్షల కోట్లకు చేర్చాడు. మరి ఇంత పెద్ద కంపెనీని నడుపుతున్నప్పటికీ రతన్ టాటా భారతదేశంలో కానీ ప్రపంచ ధనికుల జాబితాలో ఏనాడు కనపడలేదు. ఎందుకో తెలుసా? టాటా కంపెనీకి వచ్చే లాభాలలో 66% టాటా ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలకే వెళ్ళిపోతుంది. ఒకవేళ ఈ ఆస్తి అంతా సేవా సంస్థలకి కాకుండా రతన్ టాటాకి చెందినట్లయితే మొదటి ముగ్గురిలో రతన్ టాటా కూడా తప్పకుండా ఉండేవారు. రతన్ టాటా ఆయన ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. దానికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. 1998లో రతన్ టాటా ఇండియా కార్లను ప్రవేశపెట్టారు. ఆ కార్లు మొదటి సంవత్సరం ఫెయిల్ అయ్యాయి. దాంతో అందరూ టాటా ఇండికామ్ను అమ్మేయాలని సలహా ఇచ్చారు. దానికి టాటా కూడా ఒప్పుకుని ఇండియా కార్ల వ్యాపారాన్ని అమ్మడం కోసం అమెరికాలోని ఫోర్డ్ కంపెనీకి టాటా మరియు ఆయన టీం వెళ్ళారు. అయితే ఆ మీటింగ్లో ఫోర్డ్స్ కంపెనీ చైర్మన్ రతన్ టాటాతో, మీకు కార్లు ఎలా తయారు చేయాలో తెలియనప్పుడు కార్ల బిజినెస్ని ఎందుకు స్టార్ట్ చేశారని టాటాను మరియు ఆయన టీంను అవమానించారు. దాంతో టాటా ఆ డీల్ మాట్లాడకుండానే తిరిగి ముంబైకి వచ్చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత టాటా ఇండికా నష్టాల నుండి లాభాల బాట పట్టింది. అదే సమయంలో ఫోర్డ్ కంపెనీ చెందిన లగ్జరీ కార్లు, జాగ్వార్, ల్యాండ్ రోవర్స్ కంపెనీలు భారీగా నష్టాల్లోకి వెళ్ళిపోయాయి. ఆ సమయంలో రతన్ టాటా ఫోర్డ్ కంపెనీకి జాగ్వార్, ల్యాండ్ రోవర్ 2 కంపెనీలను తాను కొంటానని ఆఫర్ చేశారు.
ఈసారి ఫోర్డ్ కంపెనీకి చెందిన టీం అమెరికా నుండి ముంబై చేరుకుని టాటాను కలుసుకుంది. అలా నష్టాల్లో ఉన్న జాగ్వార్ ల్యాండ్ రోవర్లను 9,300 కోట్ల రూపాయలకు టేక్ ఓవర్ చేసి ఆ రెండింటిని మళ్ళీ లాభాల బాట పట్టించారు. ఈ విధంగా ఎవరైతే తనను అవమానించారో, తక్కువగా చూశారో వాళ్ళనే తన దగ్గరికి వచ్చేలా చేసుకున్నారు రతన్ టాటా. ఇదొక్కటే కాదు, యూరోప్కి చెందిన కోరస్ అనే స్టీల్ కంపెనీని కొనుగోలు చేశారు. అలాగే ఇంగ్లాండ్కి చెందిన టెస్లా టీ కంపెనీని కొన్ని టాటాలో కలవడంతో ప్రపంచంలోని 2వ అతి పెద్ద టీ కంపెనీగా టాటా టీ ఎదిగింది. ఒకప్పుడు ఏ బ్రిటిష్ వాళ్ళైతే మన భారతీయులను పరిపాలించారో ఇప్పుడు అదే బ్రిటిష్ వాళ్లకు తన కింద ఉద్యోగాలను ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఇవే కాదు, ఇతర దేశాలకు చెందిన 22కు పైగా అంతర్జాతీయ కంపెనీలను టాటా గ్రూప్ కలుపుకుని టాటాని ఒక అంతర్జాతీయ బ్రాండ్గా మార్చారు రతన్ టాటా. భారతదేశం ఆనందకరమైన దేశంగా ఎదగాలని అనుకున్నారు. అందుకే వాళ్ళు పేద మధ్య తరగతుల వాళ్ళ కోసమే ఎక్కువగా కృషి చేశారు. అందుకు ఉదాహరణే టాటా నానో కారు. టాటా గారు తన కారులో ప్రయాణిస్తూ ఉండగా వర్షంలో ఒక స్కూటర్ మీద ఒక భర్త, భార్య, 2 పిల్లలు ఇబ్బంది పడుతూ ప్రయాణించడం చూశారు. అంటే వెంటనే ఆయన పేద మధ్య తరగతులకు అందుబాటులో ఉండేలా ₹1,00,000 ఒక కారుని తయారు చేద్దామనుకున్నారు. ఈ మాట చెప్పగానే ఎంతోమంది నవ్వుకున్నారు. ₹1,00,000 కారుని ఎలా తయారు చేస్తారని భయపెట్టారు. కొంతమంది వెటకారం కూడా చేశారు. ఇంజనీర్లను పిలిపించారు. కానీ వాళ్ళు ₹1,00,000 కారు తయారు చేయడం కుదరదని చెప్పారు. అయినా రతన్ టాటా వినలేరు. ధైర్యంగా ముందడుగు వేశారు. చివరకు ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు విడుదలైంది. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అయితే కొన్ని కారణాల వల్ల నానో కారు కొద్దిగా విఫలమైంది. నానో కార్ తయారు చేయడంలో వేల కోట్ల నష్టాలు వస్తున్నప్పటికీ దాన్ని తయారు చేయడం ఆపలేదు. ఎందుకంటే అది ఆయన కలల కారు. రతన్ టాటా వ్యాపారవేత్తగా తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నానో కారు తయారు కోసం పశ్చిమ బెంగాల్లోని ప్లాంట్ మొత్తం నిర్మాణం అయినప్పటికీ అక్కడ నుండి ప్రజలు వ్యతిరేకించడంతో ఆ ప్లాంట్ని పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్కి తరలించారు. ఈ వ్యవధిలో ఆయన ఎన్నో టాటా ట్రస్ట్ దేశంలోని మారుమూల ప్రాంతాలలోని పేద ప్రజలకు విద్య, ఉద్యోగం, ఆరోగ్యాన్ని అందించే దిశగా కృషి చేస్తుంది. ఇప్పటికీ మన దేశంతో పాటుగా విదేశాలలో చదువుకుంటే ఎన్నో వేల మంది భారతీయ విద్యార్థులకు టాటా ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్లు అందుతున్నాయి. అలాగే తాజ్ హోటల్లో ఉగ్రవాదుల దాడిలో గాయపడిన చనిపోయిన కుటుంబాలకి రతన్ టాటా ప్రత్యేకంగా సేవలు అందించారు. అంతేకాదు అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి ₹300 కోట్ల పైగా విరాళాలను ఇచ్చారు. అందుకు గాను హార్వర్డ్ యూనివర్సిటీ తన క్యాంపస్లో ఒక భవనాన్ని గౌరవంగా టాటా హాల్ అని పేరు పెట్టింది. ఒక సంవత్సరం దీపావళి పండుగ కానుకగా క్యాన్సర్ పేషెంట్ల కోసం ఏకంగా 1,000 కోట్లను దానం చేశారు రతన్ టాటా. డబ్బు పరంగా ఆయన ధనవంతుడు కాకపోవచ్చు, కానీ మంచితనంలో ఆయన అపర కుబేరుడిగా నిలిచిపోయారు. రతన్ టాటా బయోగ్రఫీ చూశారు కదా, ఒక మంచి ఇన్స్పిరేషనల్ లైఫ్ స్టోరీ లాంటిది. సో మీకు ఎంతో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.